నమస్కారం. తెలుగు ముచ్చట్ల వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ ప్రీతి. జగనన్నకు మద్దతుగా 1300 మంది వాలంటీర్లు రాజీనామా. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్లు ఇప్పుడేం చేస్తారు? ఎన్నికల్లో ప్రచారం చేస్తామంటూ సవాలు విసురుతున్న వాలంటీర్లు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిని చేసుకుంటాం. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్లు మమ్ములని ఏమీ చేయలేరు. ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాం అంటూ పుంగనూరు నియోజకవర్గంలోని వాలంటీర్లు బాబుకు సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన సుమారు 1300 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఆయా మండల అధికారులకు రాజీనామా పత్రాలు అందజేశారు. ఈ సంఘటనతో తెలుగుదేశం పార్టీలో గుబులు ప్రారంభమైంది. వాలంటీర్లను దూరం పెట్టాలనుకున్న ఆలోచన బెడిసి కొట్టడంతో తెలుగుదేశం నాయకులతో కార్యకర్తలు ఘర్షణకు దిగారు. నా పేరు శ్రావణ్ కుమార్. నేను కపాడపల్లి సచివాలయంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. మాకు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తెచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. ఈరోజు ఈ ఎన్నికల సమయంలో మేము వాలంటీర్లంతా కలిసి మూకుమ్మడిగా రాజీనామా చేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చి మళ్ళీ మేము వాలంటీర్గా కొనసాగుతామనేసి తెలియజేస్తాం. సచివాలయము నేను 5 ఏళ్ళుగా వాలంటీర్గా పనిచేస్తున్నాను. మాకు పెన్షన్ లేకుండా చేస్తున్నారు. వృద్ధురాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎండకి తిరిగి పాపం చాలా కష్టమైంది. మాకు సచివాలయం కూడా చాలా దూరంగా ఉంది. మాకు చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా అపనిందలు ఇస్తున్నారు. కాబట్టి మేము మనస్తాపంతో రిజైన్ చేస్తున్నాము. 7 గ్రామంలో C14గా వాలంటీర్లు గత 4 సంవత్సరాల వయసులుగా విధులు నిర్వహిస్తున్నాము. ఈరోజు రాజీనామా చేయడం గల కారణాలు మీకు మా యొక్క మనసులో మీకు చెప్పాలనుకుంటున్నాము. అందుకోసము ఇప్పుడు చెప్తాము. గత వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి ఇంకా జగనన్న ప్రభుత్వంలో పేదలకు అందరికీ సంక్షేమ పదాలు అందించడమే లక్ష్యంగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు పనిచేసే వాలంటీర్స్ అంతా కూడాను ఎంతగానో 4.5 సంవత్సరాలు ఇంకా